ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తను అలాంటి పని చేసే మనిషి కాదు అని నాకు తెలుసక్కా. కాని చేసే పరిస్థితి ఏర్పడుండొచ్చు కదా. సంపత్కి పద్మావతి అంటే జాతర నుంచి కోపం ఉంది. ఆ కోపంలో తననేదైనా చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే అలా చెయ్యాల్సొచ్చుండొచ్చు కదా. ఇంకాపుతావా లీలా? అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పద్మావతి ఆ హత్య చేసిందా లేదా అని కాదు, పద్మావతిని ఎలా బయటకు తీసుకురావాలా అని. ఆదిత్య, ఇప్పుడేం చేద్దాం అయ్యా? పద్మావతిని కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు మనం ఏం చేయలేము వదిన. ఈరోజు శనివారం, తనని కోర్టుకి తీసుకెళ్లాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఏంటి నాన్న ఇలా జరిగిపోయింది? ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే చివరి నిమిషంలో ఇలా జరిగిందేంటి నాన్న? ఏంటి నాన్న ఇలా జరిగింది? బామా, ఈ జ్యూస్ తాగు. నాకొద్దే. ఏంటి వద్దు? అలా అక్క ఫోటో పట్టుకుని ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంటా? అక్క పోలీస్ స్టేషన్ కి వెళ్ళినందుకు నీకొక్కదానికే బాధ ఉందా? మా అందరికీ లేదా? అవును బామ్మ, ఇట్టా బాధపడినంత మాత్రాన అమ్మాయి తిరిగి రాదు కదా. పద్మావతి అరెస్ట్ అయిన కాడికెళ్ళి ఏం తింటలేవు, ఏం తాగుతలేవు. ఇట్లా అయితే నీ ఆరోగ్యం ఏమైతుంది బామ్మా? ఏమవుతుందమ్మా? మహా అయితే నా ఊపిరి ఆగిపోతుంది, అంతేగా. నిజానికి అమ్మాయిని అలా పోలీసులు తీసుకెళ్ళినప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఇంకా నాకేమవుతుంది? బామ్మా, ఏంటా మాటలు? అక్కకేం కాదు. కేశవ్ బాబు గారు చెప్పారు కదా, అక్క తొందరలోనే తిరిగి వస్తుందని. నువ్వు ధైర్యంగా ఉండు. ఎలా ఉండని? అమ్మాయి అలా కటకటాల మధ్య కన్నీళ్లతో ఉంటే నేను ఇక్కడ ధైర్యంగా ఎలా ఉండగలను? ఉమ్మడి కుటుంబం కావాలి, ఉమ్మడి కుటుంబం కావాలని ఎంతో ఆశపడింది. ఆ దేవుడి దయ వల్ల ఆదిత్య లాంటి ఒక మంచి అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసేసరికి ఎన్నో అవాంతరాలు అడ్డంకులు వచ్చాయి. ఆ
కేశవ్ గారి కుటుంబంలో అడుగు పెట్టడానికి ఎన్నో అవమానాల్ని భరించింది, ఎన్నో కష్టాలు అనుభవించింది. ఎవరు ఎన్ని మాటలన్నా కూడా సహించింది. చివరికి తన కల నెరవేరుతుంది అనే టైంలో ఇలా నేరం మీద వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అమ్మా, మన కళ్ళ ముందే పద్మావతి ఆశలు అడియాసలు అవుతుంటే, మన అందరి ముందే తన జీవితం ఇలా అగమ్యగోచరంగా మారుతుంటే చూస్తూ ధైర్యంగా ఎలా ఉండమంటావు శ్వేత? ఎలా ఉండమంటావు? బాబు, మా పద్మావతి ఎలా ఉంది? తనకేం కాదు కదా? తను మళ్ళీ మా ఇంటికి తిరిగి వస్తుంది కదా? చెప్పు బాబు, మా అమ్మాయి తిరిగి వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది బామ్మ. కాకపోతే అది నీ చేతుల్లోనే ఉంది. మా చేతుల్లో ఉందా? అవునండి, పద్మను విడిపించడం అనేది నీ చేతుల్లోనే ఉంది. తను ఎందుకు ఆ నింద తన మీద వేసుకుందో చెప్తేనే గాని తన విషయంలో నేనేం చేయలేని పరిస్థితి. కానీ ఎంత రిక్వెస్ట్ చేసినా పద్మావతి నిజం చెప్పట్లేదు. అందుకే మీ ద్వారా ఏమైనా తెలుస్తుందేమోనని కనుక్కోవడానికి వచ్చాను. చెప్పు బాబు, మా పద్మావతిని విడిపించుకోవడానికి మేమేం చేయాలో చెప్పు బాబు. అవసరమైతే నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను బాబు. అక్కర్లేదు బామ్మ, జస్ట్ ఒక్క నిజం చెప్తే చాలు. పద్మావతిని విడిపించేయచ్చు. నిజమా? ఏం నిజం? అసలు పద్మావతి ఆ నిందను ఎందుకు తన మీద వేసుకుందో అనే నిజం. కానీ మా అమ్మాయి మాకేటి చెప్పలేదు బాబు. ఓకే, అసలు ఆ రోజు ఏం జరిగింది? మేం గుడికెళ్ళి వస్తుంటే సడన్ గా ఆటో ఆపమని ఎక్కడికో ఫ్రెండ్ని కలవాలని వెళ్ళింది. బామ్మ, అర్జెంట్గా నాకు ఒక పని పడింది, చూసుకుని వెంటనే వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. తర్వాత చాలాసేపటికి ఇంటికి వచ్చింది. అప్పుడు అక్క మొహం మీద చాలా చెమటలు కూడా చూసాం. కానీ మాకేం చెప్పలేదు. ఈ పెళ్లి హడావిడిలో అక్క ఫోన్ పోయిన విషయం కూడా మేము అడగలేదు. అంతకు మించి మాకేం తెలీదు. అంటే ఈ హత్య ఆ టైంలోనే జరిగి ఉండాలి. ఓకే, మీకు కానీ పద్మావతికి కానీ ఎవరైనా శత్రువులున్నారా? శత్రువులా? అనాథనం బాబు. మాకు హత్యలు చేసేటంత శత్రువులు ఎవరుంటారు బాబు? నా ఉద్దేశం అది కాదు బామ్మ. కొన్నిసార్లు మనం మంచి చేయాలని చూసినా అది మన మీదకే పామై చుట్టుకుంటుంది. ఎవరి విషయంలోనైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ సంపత్ మీ మీద పగ పెంచుకునేలా ఏమైనా జరిగిందా అని అడుగుతున్నాను. లేదండి, అలా ఏం జరగలేదు. కాకపోతే ఒకసారి మా కేశవ బాబు గారి విషయంలో అక్క ఇన్వాల్వ్ అయింది. ఆ సంపత్ దొంగలించిన నగల్ని మా అక్కే పట్టించింది. అంతకు మించి ఆ సంపత్తో మాకు ఎలాంటి పరిచయమూ లేదు. అవును బాబు, అంతకు ముందా సంపత్ని మేం కూడా చూడలేదు. పోనీ పద్మావతి అంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు బాబు. మా పద్మావతి మనస్తత్వానికి ప్రేమించే వాళ్లే గాని ద్వేషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పు బాబు. అసలు ఆ హత్య ఎవరు చేశారో, ఎందుకు ఆ నింద తన మీద వేసుకుందో మాకేమీ అర్థం కావట్లేదు బాబు. అమ్మాయి ఎలా ఉందో ఏంటో అని చాలా కంగారుగా ఉంది.
ఒకసారి ఇప్పుడు స్టేషన్కి వచ్చి పద్మావతిని చూడొచ్చా బాబు? వద్దమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఈ టైంలో మీరు ఇబ్బంది పడ్డం ఎందుకు? రేపు పొద్దున్నే వచ్చి చూద్దరు కానీ, సరేనా? అలాగే బాబు. అమ్మాయిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఏదైనా తినమని చెప్పు బాబు. మీరేం దిగులు పడకండి బామ్మగారు, నేనున్నాను కదా. పద్మావతికి ఏం జరగదు. వస్తాను. సార్ సార్, ఒక్క నిమిషం. ఏం శ్వేత? ఇందాక అక్కంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు కదా, ఒక్కరుండేవాళ్ళు. ఎవరు? లీలా అక్క. అవును, పెళ్లికి కొన్ని నెలల ముందు అక్క అంటే తనకి అస్సలు నచ్చకపోయేది. అక్కని ఎప్పుడూ ఇన్సల్ట్ చేస్తూ ఉండేది. ఆదిత్య బాబుకి అక్కకి పెళ్లి జరగనివ్వను అని ఛాలెంజ్ కూడా చేసింది. కానీ ఉన్నట్టుండి తను పూర్తిగా మారిపోయింది. తనే ఇప్పుడు అక్కకి బావకి పెళ్లి చేయించింది. అంత సడన్ గా ఎందుకు మారిందో తెలీదు, కానీ అక్కని ఎంత ద్వేషించిందో ఇప్పుడు అంత ప్రేమిస్తోంది. తన పేరేమన్నా? లీలా. లీలానా? ఎస్, సక్సెస్ భ్రమరాంబిక గారు. మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. వెరీ గుడ్. చెప్పింది చెప్పినట్టుగా బాగానే చేశావు. మీరు నాకు అంత హెల్ప్ చేసినప్పుడు నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకే భ్రమరాంబిక గారు, ఉంటాను. హలో, చెప్పండి మేడం. నేను పంపించిన అమౌంట్ అందిందా? అందింది మేడం. ఓకే, నీ సిమ్ తీసేసి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాను. ఓకే మేడం. ఆ మర్డర్ చేసింది నేనే. నేనిప్పుడు హంతకురాల్ని. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు ఆదిత్య, శిక్ష అనుభవించాలి. ఏంటంది ఇలా వచ్చారు? ఏ రాకపోతే ఇలా రాత్రంతా కన్నీళ్లతో కాలక్షేపం చేద్దామనుకున్నావా? కన్నీళ్ళ? కన్నీళ్ళేంటందిని? ఎందుకు బాబాయ్ ఇంకా దాయాలని చూస్తున్నావు? కళ్ళ నుండి వచ్చి కన్నీటిని దాయగలిగినంత తేలికగా గుండెల్లో ఉన్న బాధని దాయలేం బాబాయ్. అది ఏదో ఒక రూపంలో బయటికి కనిపిస్తూనే ఉంటుంది. ఏ భర్త అయినా తాళి కట్టిన తర్వాత తన భార్య తన పక్కనే ఉండాలని ఆశపడతాడు. తన భార్య లేనప్పుడు బాధ లేకుండా ఎలా ఉంటుంది?
అసలు పద్మావతి ఇలా హత్య చేసిందంటే నాకిప్పటికీ అంత కలగానే ఉంది బాబాయ్. నీకే కాదు నందిని, ఇంట్లో అందరికీ అలాగే ఉంది. అసలు ఆ హత్య చేశానని పద్మావతి ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థం కావడం లేదు. ఆదిత్య, ఆ సంపత్కి పద్మావతికి అసలు గొడవేంటి? ఈసారి జాతర జరిపించాలని కేశవ్ అనే నిర్ణయం తీసుకున్నాక కానీ ఆ గొడవ ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తుందని నేను ఊహించలేదు. బాబాయ్, మనం ఒకసారి పద్మావతిని కలిసిద్దాం పదా. వద్దు నందిని, అసలే కడుపుతో ఉన్నావు. ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు. నేనే వెళ్ళి కార్తీక్ గారితో ఒకసారి మాట్లాడేసి వస్తాను. అలాగే బాబాయ్, పద్మావతిని కూడా కలిసి మాట్లాడు. ఇదిగో భోజనం తిను. నాకు ఆకలిగా లేదు. ఎలా ఉంటుంది? చేయాల్సిందంతా చేసి కూర్చున్నావు, ఇంకెలా ఆకలేస్తుంది? చూడు, నీకు ఆకలిగా ఉన్నా లేకపోయినా మాకనవసరం. మేం పెట్టినప్పుడు నువ్వు తినలేదంటే ఎస్ఐ గారు మమ్మల్ని తిడతారు. నేను తినను, చెప్తున్నాను కదా ఆకలిగా లేదని. ఏంటి బతిమాలుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తింటావా, 4 తగిలించమంటావా? సింధుజ, సార్ ఎంత చెప్పినా తినట్లేదు సార్. అయితే ఇలాగైనా బెదిరించేది? ప్లేట్ లేవు. సారీ సార్. వెళ్ళు. పద్మావతి, ఇప్పుడు మీరు దోషి మాత్రమే. మిమ్మల్ని ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. మీరు ఇలా ఫుడ్ తినకపోతే హెల్త్ అప్సెట్ అవుతుంది. మా పై ఆఫీసర్స్ అందరూ మమ్మల్ని అంటారు. ప్లీజ్ నా మాట విని ఈ భోజనం తినండి. క్షమించండి కార్తిక్ గారు, నేనున్న పరిస్థితుల్లో ఇప్పుడు తినలేను. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తినాలి. ఆదిత్య, నువ్వా? కరెక్ట్ టైంకి వచ్చావు. ఇదిగో, తను ఎలాగైనా తినేలా చెయ్యి ప్లీజ్. పద్మావతి, ఇందాక నీ మీద కోపంతో అరిచినందుకు ఐఎమ్ సారీ. ఆ కోపాన్ని ఇలా అన్నం మీద చూపించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నువ్వు తప్పు చేయలేదని తెలుసు, తప్పు చేయవని తెలుసు. అంత తెలిసిన వాడివైతే అంతలా అరుస్తావా? ఏదో ఆవేశంలో అరిచాను, అందుకే సారీ చెప్పాను కదా. సారీ చెప్తే మనసుకి తగిలిన గాయం మానిపోతుందా? అయినా పదే పదే ఎందుకు వస్తున్నావు? నేను రమ్మని చెప్పానా? నువ్వు చెప్పలేదు, కానీ నాకే రావాలనిపించింది.
నిన్ను చూడకుండా ఇంట్లో ఉండడం నా వల్ల కావట్లేదు. అందుకే జరిగిన దానికి సారీ చెప్పి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. చూసావు కదా, ఇంక రాకు, వెళ్ళిపో. ఏంటి పద్మావతి అలా మాట్లాడుతున్నావు? నేనిప్పుడు నీ భర్తని. అందుకే పదే పదే వచ్చి బాధ పెట్టకు అంటున్నాను. భర్త కళ్ళ ముందుంటే ఏ భార్యకైనా ధైర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. కానీ నిన్ను చూస్తే నాకు బాధ మాత్రమే వేస్తుంది. దయచేసి నువ్వు ఇక్కడికొచ్చి నన్ను బాధ పెట్టకు. కార్తిక్ గారు, అస్తమానం నన్ను చూడ్డానికి ఎవరిని రానివ్వకండి. అది నా భర్త అయినా సరే. ఆదిత్య, పద వెళ్దాం. సారీ ఆదిత్య, నువ్వు ఇలా బాధపడ్డం చూడలేకే నీతో ఇంత హార్ష్గా మాట్లాడాను. ఐఎమ్ సారీ ఆదిత్య. అమ్మా, అస్తమానం హత్య చేసింది అనకమ్మా. ఏ దాన్నంటే నీ కోపం వస్తుందా? అయినా హత్య చేసింది అనకుండా అగరబత్తి చేసిందంటారా? పాపం పద్మావతి అమాయకురాలమ్మా. ఏంటే పాపం? ఎందుకు పాపం? ఎందుకు పాపం? ఎందుకంటే ఆ హత్య చేసింది నేను కాబట్టి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.